టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ఒకప్పుడు తెలంగాణలో పాట అంటే చాలా అరుదుగా వినిపించేది, కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ జానపద కళాకారులకి పెద్ద పీటేస్తుంది. పాటలకైతే అసలు వాళ్ళు ఏ పాట తీసినా కానీ జనం వాళ్ళని అభిమానించే తీరే వేరు. ఇక ఇంత ముచ్చట చెప్పినా నేను ఎవరి గురించి చెప్తున్నానంటే భావమర్దలకు సంబంధించి, లేదంటే తెలంగాణలో ఉండే రిలేషన్షిప్స్ గురించి చాలా పాటలు మనం విన్నాం కదా, అది తెలంగాణ యాస భాషలో. సో మల్లిక్ రవి, నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లా ఉన్నారు? మంచిగా ఉందా? సో ఏమనిపిస్తుంది అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల పాటు పడ్డ కష్టం, పాట రచయిత. సో ఏంటి నూరేళ్ళ నా ఊరు అంటే 25 సంవత్సరాల నుంచి అన్న అంటే ఒక మన తెలంగాణలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఒక అంటే మహిళ ఒక పురిటి నొప్పులు ఎట్లయితే భరిస్తుందో 9 నెలలు, అన్న 25 సంవత్సరాలుగా పురిటి నొప్పులు భరిస్తూ ఇప్పుడు అంటే ప్రసవానికి సిద్ధమైంది పాట. ఇప్పుడు నూరేళ్ళ నా ఊరు వరంగల్ సీనన్న తను ఈ పాటను తను ఒక్కడే పాడుకోకుండా ఈ పాటను జాతికి అంకితం చేస్తా అని ఇవాళ ప్రపంచానికి ఈ పాటను మన తెలంగాణలో కాకుండా ప్రతి ఒక్క ఎక్కడైనా చూస్తే పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరు 100 సంవత్సరాల కింద ఎట్లా ఉండే అని మరో 100 సంవత్సరాలకి చూపించే విధంగా తను కష్టపడుతున్నాడు. అంటే చాలామంది కమర్షియల్ రచయితలను చూసినాం మనం, లేకుంటే పేరు కోసము పాపులర్ రచయితలను చూసినాం, కానీ తను ఏంటంటే నా పల్లె ఇట్లా ఉండే 100 సంవత్సరాల కింద, అంటే తను పుట్టక ముందు నుంచి కూడా ఇట్లా ఉండే అనేది మళ్ళీ మన ముందు తరాలు అంటే మన మనమలు కావచ్చు, ముని మనమలు కావచ్చు, ఇట్లా తరతరాలుగా గుర్తుండిపోయే విధంగా ఆ పాటను కొత్త కొత్త సింగర్లతో పాడించడమే కాకుండా ఇవాళ దానికి ఒక దృశ్య రూపం కూడా ఇస్తాడు అద్భుతంగా. అయితే మీ మాటల్లో మాకు మాట కంటే పాట రూపంలో చెప్తే ముదుగుంటదేమో అనిపిస్తుంది. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత సిన్నవాయే, ఎనుకటి కలదప్పినాదో నా పల్లె ఎటుగాని తీరైనాదో. అంటే ఈ పాటను పూర్తి ఇప్పుడు నేను రివీల్ చేయొద్దు, ఎందుకంటే సీనన్న కవి కాబట్టి తను రివీల్ చేస్తాడు. మీ దగ్గర మీ మాటలు చెప్పేటప్పుడు ముచ్చట్ల కంటే కూడా మాకు పాట రూపంలో చెప్తేనే ముద్దుగా అనిపిస్తుంది, అందుకని నేను అడిగిన. తప్పకుండా. సో నెక్స్ట్ మీరు వాడిన పాటలు మస్తు విన్నాం. చాలా వరకు కూడా తెలంగాణలో ఉండే బంధుత్వాల గురించే పాటలు పాడతారు, ఎందుకట్లా? నేను చిన్నప్పటికెళ్ళి ఇవి ఏ పుస్తకాలలో రాయరు, ఇవి చిన్నప్పటికెళ్ళి నేను పుట్టి పెరిగింది కూడా అంటే మా తాత చిన్నప్పుడు గొర్రెల కాపరి, అట్లా నన్ను మా తాత పెంచింది, మా అమ్మ వాళ్ళ నాన్న. చిన్నపూర్ మా గ్రామంలో. అప్పుడు నేను అంటే పుస్తకాలలో ఉన్నటువంటి చదివినటువంటి చాలా మంది రాసిండ్రు, కానీ మరి మనం మాట్లాడుకునే భాష అది కనుమరుగైపోతుంది. ఇప్పుడు నేను ఒక పాట రాసిన, కైలాటుకాల గంగు కారెడ్డాల లింగు నీ సిలుక పచ్చ రంగు అది రిందె సీర కొంగు సిరుబుర్రు సిరుబుర్రు నువ్వు సిరుబుర్రు లాడకే సింగారి లచ్చమ్మ అట్ల బుర్రా బుర్రా ఉరకకే సింగారి లచ్చమ్మ. అంటే కైలాటకం అంటే ఎవరికి కూడా తెలియదు పదం అసలు. ఎవరైనా అంటే కైలాటకం ఏంటిది అంటే, కైలాటకం అంటే గొడవలు సృష్టించే వారిని కైలాటకం అంటారు. అంటే అట్లాంటి గొడవలు సృష్టిస్తున్నది మంచిగా ఉండు, చిరుబుర్రులు ఆడకు, మంచిగా ఉంటే ప్రేమ బాగుంటది కదా అని అమ్మాయి చెప్తున్నాడు. కారెడ్డం అంటే ఏంటిది అంటే ఇట్లా వెటకారం మాట్లాడే వాళ్ళని కారెడ్డం అంటారు. అట్లాంటి పదాలు నేను బయటకు తీయాలనే ఉద్దేశంలో నేను ఎంబీ మ్యూజిక్ అండ్ మూవీస్ అనే ఛానల్ కూడా స్థాపించిన. ఇవన్నీ పదాలు నేను ఒక ప్రొడ్యూసర్కి వినిపిస్తే ఇవి వద్దని రిజెక్ట్ చేస్తాడు అతను. అలాంటి అవకాశం నేను వాళ్ళకి ఇవ్వకుండా నేరుగా నేనే ప్రజలకు నాకు మధ్యన వంతెన నా ఛానల్ ఉండాలని నేను నిర్మించుకున్నా. దాన్ని ఆ ఛానల్ ద్వారా ఖచ్చితంగా నేను పల్లె జీవన విధానాన్ని, పల్లె భాషని, పల్లెలో ఉండేటువంటి ప్రతి ఒక్క జీవన విధానాన్ని నేను దాని ద్వారా నేను ఖచ్చితంగా పరిచయం చేస్తాను. చిరుబుర్రులు ఎట్లుంటాయి అనేది పాట రూపంలో చెప్పారు. తెలంగాణలో బాధ ఎట్లుంటది? తెలంగాణలో బాధ కూడా నేను చాలా పాటలు రాసినాను. అందులో కళాకారుడు అంటే నేను స్వయంగా నేను కళాకారుడు, కవి, గాయకుడిని కాబట్టి నేను అనుభవించినటువంటి బాధను నేను కూడా చిన్నగా రాసుకున్నా. పెద్ద పెద్దోళ్ళంతా పరిచయం ఉంటారు, మీద సేతులేసి పలకరిస్తుంటారు, పని ఉంటే కార్లల్లా దోలుకపోతారు, అయినాక ఆడనే ఇడిసిపోతారు, సప్పట్లతోనే గొంతు దడుపుకొని కేకలతో ఆకళ్ళు తీర్చుకుంటావు, పొగిడిండ్రంటే గొంత పొగిడిండ్రంటే నీ కడుపు నిండిపోతారు, పాటగాడ ఆటగాడ పూటగడువని పోటుగాడ ఎదురు గుంజ కొరిగి ఎదిరి చూస్తిరో, పాటగాడ ఆటగాడ కలము కాగితము పట్టుకొని కొత్త పాట కై గట్టుకొని డప్పు సంకన మోసుకొని గోసి గొంగడి వేసుకొని ఇల్లు మరిసి పిల్లలిడిసి పాట
బాటరో కులవడిపోతివి సీకటేలా నువ్వు సీకటేలా కొస్తావా నిరో పాటగాడ ఆటగాడ ఒడువని గోసల వేటగాడ ఎదురు గుంజ కొరిగి ఎదిరి చూస్తిరో. అయితే ఇంకొక ముచ్చట, మన తెలంగాణలో ఎవరైనా చుట్టాలు పక్కాలు వచ్చిర్రు అని అంటే తిన్నరా అని అడగరు, తిందురా అని పిలుస్తారు. అవును, ఖచ్చితంగా. నేనన్న మాట మీ పాట రూపంలో ఎందుకు అంటే తెలంగాణ సంస్కృతిలో అంటే ఎవరైనా ఇప్పుడు చుట్టాలే కాకుండా తోబుట్టు బిడ్డలకు కూడా నీళ్ళు ఇచ్చాడు మా తాత అయితే పిలిచి. అట్లా నేను ఆ అన్నం పెట్టి రైతు గురించి ఒక పాట రాసిన. ఏమి పిల్ల ఎంకటి ఎంతసేపాయ దున్నవట్టి అగ్గా జాము దాటి పాయతేనే దేవు సద్ది గట్టి ఆగాలేవు పెనిమిటి అన్న మండుతున్న పొయ్యి అంటి వెట్టి కైకిల్లులను దోలుకోని రానే వడితి తొవ్వబట్టి ఇడుగిరు దున్ని పొతం చేసి తయారు నానే ఇత్తున మీదామంటే నువ్వు ఇంకా రాకపోతీవే లేసి నుంచి ఒక్కదాన్నే పని తీరకపాయేనే ఇగో మన గెట్టు దాటి రానే వస్తి కదా అని. అంటే అన్నం బిడ్డ రైతు అన్న ఇదంతా అన్నం బిడ్డ రైతు గురించి ఇట్లా చాలా పాటలు రాసినాం. అంటే మనం మాట్లాడుకునే భాష అంటే ఊళ్ళలో మాట్లాడుకునే భాష కనుమరుగు కావద్దు. నా వంతుగా నా పాటలు విన్న వాళ్ళు ఇంకో 100 తరాలు గుర్తుంచుకోవాలి ఆ పదాలు. ఈ పదాలకు అర్థం ఏంటని బుక్స్ తిరిగేయద్దు, ఎందుకంటే బుక్స్లలో చరిత్ర లేదు కాబట్టి అట్లా నా ప్రయత్నం చేస్తుంది. మరి ఏమనిపిస్తుంది, తెలంగాణని అయితే తెచ్చుకున్నాం కానీ తెలంగాణ భాష చదువుకోవాలంటే కేవలం మాటలకు మాత్రమే, ఏడ కూడా పుస్తకాలు దొరికాయి అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఆలోచిస్తున్నారు, నేను ఇట్లా ఆలోచిస్తున్నాను, ఇంత గొప్పగా ఆలోచించాలి ఇంకున్నారేమో, వేస్తారేమో చూద్దాం. అంటే అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కావాలి. అంటే మనం ఎంత చదువుకున్నాం అనేది కాదు. ఇప్పుడు నేను ఒక పాటల మాధ్యమంలో ఉన్నా, నేను ఏం చేయాలి, పాట కమర్షియల్గా 1 లక్ష రూపాయలు ఇస్తారు, 10,000 ఇస్తారు, రాస్తాం అయిపోయింది, అది కాదు. పాట ప్రజలకి దాని ద్వారా ఒక పాటగానే కాకుండా అందులో ఉండే పదాలు కావచ్చు, భాష కావచ్చు, అనేక అంటే పాట ఒక్క వైపుగా ఉండకూడదు. ఒక 100 రకాలుగా అంటే ఒక 100 కోణాలు ఉండాలి పాటలో. మనం తీస్తే డబ్బులు రావాలి, పేరు రావాలి, సేమ్ టైం జ్ఞానం రావాలి, అవతలకి ఇట్లా చేయొద్దు ఇట్లా చేయాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా పొందుపరిచేటువంటి విధంగా పాట రాస్తేనే అది పరిపూర్ణమవుతుంది. సో ఇది రవణ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ.